ఎయిర్లైన్స్. ఇక్కడ టికెట్ ₹1 కానీ వినోదం మాత్రమే 100% అంటూ మన ముందు వచ్చేస్తున్నారు సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆకాశమే నీ హద్దురా సినిమా చూసి నేను కూడా ఇన్స్పైర్ అయినా. ఫ్లైట్ అంటే హైదరాబాద్ పోవాలన్నా, మన పల్లెటూరులో ఎందుకుంటాం? మన ఊళ్ళో కూడా ఫ్లైట్ ఉండాలి, మన ఊళ్ళో ఎక్కాలి. అందుకే ఫ్లైట్ టికెట్ ₹1 మాత్రమే. సో ఇది బేసిక్ గా ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇట్లా ఉండదు అనమాట. మల్లెపల్లి, ఉప్పల్, ఏపీసీ క్రాస్ రోడ్. సో ఇట్లే ఉంటుంది మనంతా. పైలట్ వచ్చిండు. ఎయిర్ హోస్టెస్ ఏది? నమస్కార్. నీ ప్యాసింజర్ పాడుకో, బోర్డింగ్ పాస్ చూసుకో. ఏండే ₹1 ఫ్లైట్ ఇదేనండి? ఫ్లైట్ ₹1 కాదండి, జర్నీ ₹1. ఎక్కడ కూర్చోవాలి చెప్పండి, మళ్ళీ ఓవర్లాప్ అంటారు. ఎక్కడికి? ఫ్లైట్ లోకండి. మీరు ఎక్కాల్సింది ఫ్లైట్ లో కాదురా, DCM లో. నా కొడుక్కి ఫ్లైట్ ఎక్కాలని చాలా కోరికండి. కూసోరి బిడ్డ, నువ్వు అటు కూర్చో. ఏయ్ యు నిగ్రో, ఇంతకు నువ్వు ఎవరు? కెప్టెన్. కెప్టెన్ ఇదే కోటిలో అడిగితే 100 చెప్పిండు. ఇప్పుడు 10 అంటారు ఏంది? అది కాదా, నేను కెప్టెన్. ఓహో, నువ్వు కెప్టెనా? ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందరు బంద్ చేసిరా? దేనికి? కెప్టెన్ క్రికెటర్. క్రికెట్ కెప్టెన్ కాదురా నేను, ఈ ఫ్లైట్ కి కెప్టెన్. సీట్ ఎక్కడ సార్? ఆన్లైన్ బుకింగ్ చేసినా చేసిన సార్, బట్ అది చూపించట్లేదు. ఎక్కడ? ఓ షిట్. ఆన్లైన్ అయితే ₹1, డైరెక్ట్ అయితే ₹1,00,000. లక్ష ఎందుకు సార్? అక్కడ సీట్ ఖాళీ ఉంది కదా సార్. నో, వి కాంట్. Please, ప్లీజ్ 1 lakh. వెల్కమ్ టు అచ్చమ్మ ఎయిర్లైన్స్. అచ్చమ్మ? అదే అచ్చమ్మ. రెడీ? ఇదేదో బాగుంది. ఒక నిమిషం. మీ నేమ్? అచ్చమ్మ. వాట్ అచ్చమ్మ? అచ్చమ్మ. ఓకే. మిర్రర్ ఉంది కానీ నాకు ఏం కనబడతలేదు. నాది నేను బ్రో సేమ్ నాలాగానే ఉన్నావు. మా ఇంటికైతే రాకు, నాకు పెళ్ళైంది. నువ్వా నేను అర్థం కాదు మళ్ళీ మా పిల్లనికి. यात्रिकन कृपया ध्यान दें, गाड़ी संख्या 0000 जाने वाली फ्लाइट टेक ऑफ होने के लिए सिद्धंगा है. యాత్రికులందరూ విమానం ఎప్పుడైనా యాక్సిడెంట్ అవుతా అంటే నీళ్ళల్లో క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వస్తే కింద జాకెట్లు ఉన్నాయి, అవి ధరించాలి. ఇవే సార్ ఆడల జాకెట్లు ఉన్నాయి. నా పిల్లని ఉతకాలి, అందుకే తీసుకొచ్చిన. పల్లె ఇప్పుడు నీళ్ళలో ల్యాండ్ చేస్తాం కదా, వాటర్ ఉంటది, జర ఉతుకుర్రి. ఏం సార్ జాకెట్లు ఇచ్చి ఉతుకురు అంటారు? ఒకవేళ మన ఫ్లైట్ లో 2 ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయి, మీ గడ్డపారం లేపండి ఒకసారి. ఆ గడ్డపార తోటి కిటికీలు బద్దలు కొట్టుకొని బయటికి పోవాలి. మీ కుడి వైపు ఒకటి ఉంటది, ఎడమ వైపు ఒకటి ఉంటది. ఓకే సార్. రెడీయా? రెడీ సార్. స్టార్ట్ చేయండి. లేట్ అయింది ఇప్పటికే. అందరు ఉన్నారు. सीट बेल्ट लगा रहे गधे के बच्चे. స్టార్ట్ చేయాలి. ఈ మాడిఫై ఫ్లైట్ అలే ఒకటి ఆటో అర్థం అయితే లాగు. ఏం పోయి సార్? ఫ్లైట్లు పోతున్నాయి. రెడీ సార్. నువ్వేంద్ర బండి టైర్ లేపుతున్నా కింది తిప్పుతున్నావు. నువ్వు బండి ఆకాశంలో ఎవరు స్పీడ్ బ్రేకర్లు పెట్టిర్రు? ఒరే నువ్వు ఏరోప్లేన్ నడుపుతున్నావు, బండి నడుపుతావు, మెల్లగోరా నాయన. ఇప్పుడు మనం గాల్లో ఉన్నాం, ఎంజాయ్. సీట్ బెల్ట్ తీసేయచ్చు. నేను ఇక్కడ కూర్చొని నాకు భయం అవుతుంది. నీ పక్కన రా బిడ్డ. ఒక పక్కకు వచ్చింది, ఈ పక్క వెయిట్ ఎక్కువైంది. ఈ పక్క ఎవరెవరో చూడరా. ఇప్పుడు లెవెల్ అయింది. రే అటు ఓకురా, నువ్వు ఫ్లైట్ వంగుతాంది. బిడ్డ నేనే వస్తాను బిడ్డ. బండ వచ్చినా నువ్వు ఇక్కడే ఉండు. ఏ పల్లి శనక్కాయ పల్లి. సార్ ఈ రైల్వే స్టేషన్ లేకుంటే ఫ్లైటా? ఎవరిని మనం తింటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఏర్ హెట్ సార్ పల్లి వద్దండి. 2000.
రోజునా సార్ అది తిన్నావా సార్? అరే సార్ నువ్వే నోట్లో ఇచ్చి 2000 అంటే సార్. అరే ఎంగిల్ చేసినావు సార్ ప్లీజ్ 2000. ఎవరు చేసిండు ఎంగిల్? తెరైతే రేటు పెరుగుతుంది 3000. ఫ్లైట్ టికెట్ ఒకటి రూపాయి సార్. అరే ఏమున్నారా నాకు అర్థం కాదు. అత్తమ్మా షోమి ఎవరు మూతి జల్ది ఓని అంటారా నాయన లేట్ అవుతుంది. ఏ అబ్బా అని పెడతావు కుక్క మూతిలాగా. ఇప్పుడు రాబోతున్న స్టేషన్ ఉప్పల్ చౌరస్తా. ఏ మల్లేష్ పోతాం. ఒరే వాడు వీడు చేయుపుతా వాడు చేయుపుతాడు. ఇప్పుడు స్టేషన్ అమీర్పేట్ మీద నుంచి ఫ్లైట్ వెళ్తా ఉంది. ఇన్ని స్టేషన్ కట్టరా ఇప్పుడు స్టేషన్ యాదగిరిగుట్ట. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా. పనుకుంటాడు ఏంటంటే? పడుకుంటే ముందరికి వెళ్తుంది. పనుకున్నాడు కాస్త చూడండి. ఏం చేస్తున్నావు భయ్యా? ఓ లారీలో పోతే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం డాబా కాడ ఆగుతాం. అందుకే నేను కూడా సైడ్ కాపీ అనుకున్నా. ఇది ఏమనుకుంటున్నా ఏరోప్లేనా కాదా నాకు అర్థం కాదు. అప్పుడు చూస్తున్నా ఏరోప్లేనే గుద్దుకుని చచ్చిపోతాం రా. అరే ఏం మనిషి ఉన్నదా నాకు అర్థం కాదు. కాదు భయ్యా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిరేంది పైన. నేను తాగినా కొంచెం జర ఎక్కువైంది నాకు. నువ్వు తోలు. కాదన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఎందుకు పెట్టారు? ఇప్పుడు భూమి పైన తాగి అందరు గాల్లో పోతాంటారు కార్లలో బైక్లలో. అవునవును అందుకే గాల్లో పెట్టి. జాగ్రత్త మీరు పడుకోండి సార్ నేను చూసుకుంటా పక్కనే ఉంటా. కొండ నో లెఫ్ట్ స్ట్రైట్. ఇట్లా కాదు కొండ ఉందే. కొండ యా విజయ్ దేవరకొండ. ఇదే కొండ కాదు కొండ ఉంది ముంగట. కొండనే కొండ. యా బేబీ ఆనంద్ దేవరకొండ. కొండ కాదే కొండ ఉంది చచ్చిపోతాం గుద్దుకుంటే. తిప్పు కొండ. యా దట్ హన్మకొండ. అత్తమ్మ కొండ ఉంది గుద్దుకొని చచ్చిపోతాం. లెఫ్ట్ రైట్ తీసుకోవే. నో ఓన్లీ స్ట్రైట్. అదేంద్రా కొండ ఉందంటే ఏం చూడు అక్కడ చూడు. వావ్ వెరీ గుడ్ వ్యూ. వ్యూ కాదురా కొండ రా గుద్దుకొని చచ్చిపోతాం రా. కొండమా? ఆ. ఓ షట్. అరే ఏమైంది రెక్కలలో ఫ్యాన్ తిరగట్లే. మరి ఏం చేయాలి? 1 minute అది తీసుకో. ఆ ఫ్యాన్లు పని చేయకపోతే ఇవి ఉన్నాయి కదా. కాదు భయ్యా కొండ ఉంది భయ్యా. టెన్షన్ తీసుకోకు. గుద్దుకొని చచ్చిపోతాం. ఓకే ఇంద్రజా మ్యామ్ ఎలా అనిపించింది కామెడీ ఫ్లైట్? చాలా బాగుంది సదా. థ్యాంక్ యూ. వి మిస్ రాజు బట్ అయినా కానీ మీరు భాస్కర్ గారు బాగా కవర్ చేశారు అది. అంటే ఆల్రెడీ మనం చూసిన ఏరోప్లేన్ స్కిట్స్ చాలా వరకు మనం చూస్తున్నాము బట్ కొన్ని సన్నివేశాలు చాలా బాగా చేశారు. అందరు కోఆర్డినేషన్ తో ఇటు అటు ఊగడం అందరూ ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆన్ ద స్టేజ్ హస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. కృష్ణ భగవాన్ సార్ బాగుంది, ఐడియా బాగుంది. ఇలాంటి స్కిట్లు చూసాం, కొన్ని కొత్తవి ఉన్నాయి. మీ ముఖ్యంగా సింక్ చేశారు. ఇలాంటి స్కిట్ వేసినప్పుడు ఎక్కువ అలాంటి బాడీ లాంగ్వేజ్ అందరూ కలిపి ఒకేసారి ఏది చేసినా గానీ అందంగా ఉంటుంది. మన ఫ్లైట్ లో ఉన్నట్టు అనిపించింది. బాగుంది, బాగా చేశారు. ఆల్ ద బెస్ట్.